ఐఎమ్ ది లయన్, ఎన్టీఆర్ ఇది లయన్, నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు, ఏ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పటం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియచెప్పటం నా బాధ్యత. చెప్పడం గర్జించి చెప్పాలా? దాని నైజం అది. సింహం మొదలగదు, గర్జిస్తుంది. ఈ గర్జించిన తర్వాత ఏమవుతుందండి? ఏమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది దానికి క్యాంపెయినింగ్ మొదలు పెట్టినట్టేనా? ఎస్, షూర్. ఇది అందుకే నా బాధ్యతను నిర్వర్తించాలి. ఐఎమ్ ఇండియన్ ఫస్ట్, తొలుత భారతీయుణ్ణి. కాబట్టి నేషనల్ పోల్స్లో కూడా, ఎలక్షన్స్లో కూడా నైతికంగా నా బాధ్యత ఏమిటి, నా ధర్మం ఏమిటి నేను నిర్వర్తించాలి. ఇవి మీరు అంటున్నారు పార్లమెంట్ లో ఫైట్ చేయబోతున్నారు. ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటారు? మీరు ఎలా? 38 సీట్లు వస్తాయనుకుంటాను. అంటే దేని మీద ఆన్సర్ చేస్తున్నారండి? అది ప్రజలు నా పట్ల ఉన్న గౌరవం, నా మీద ఉన్న వారికి అభిమానం. కాబట్టి ఆ అభిమానాన్ని అంచనా వేసుకొని ఏదో కొంత మార్జించి మిగతా ఏ విధంగా దాని నిర్ణయం ఉంటుంది, ప్రజల నిర్ణయం అనేది ఊహించి చెప్పాను. అంటే ఏమైనా సర్వే లాంటిది ఏమైనా చేశారా? ఐ నో ది రియాక్షన్ ఆఫ్ ది పీపుల్. వారు నా పట్ల ఏ విధంగా ఉన్నారో నాకు తెలుసు, వారి నాడిని నాకు తెలుసు. కాబట్టి పూర్తిగా, ఎందుకంటే ప్రజల మనిషిని నేను, లేడు. కాబట్టి వారు ఏ విధంగా నన్ను అభిమానిస్తున్నారు నాకు పూర్తిగా తెలుసు. అంటే మీరు లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అంచనా వేశారు, అది కరెక్ట్ గా వచ్చింది. అది